హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఏంటంటే ఇప్పుడు టాలీవుడ్ అంతా డిస్కస్ చేసిన ప్రాజెక్ట్ విజయ్ దేవరకొండ రౌడీ జనార్దన్. ముందుగా ఒక్క లైన్లో నా ఫీలింగ్ చెప్పాలంటే, ఇది నచ్చితే మాస్ ఆడియన్స్కి పండుగ, నచ్చకపోతే ఇదేంట్రా అంటారా మళ్ళీ ఇదేనా అనే టాక్ వచ్చే సినిమా. ఇప్పుడు కాస్త డీటెయిల్గా చూద్దాం. ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే, విజయ్ దేవరకొండ చాలా రోజుల తర్వాత ఫుల్ కాన్ఫిడెంట్ జోన్లో కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి తర్వాత లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ ఇవన్నీ చూసిన తర్వాత ఆడియన్స్లో కొంచెం డౌట్ వచ్చిందే నిజం. కానీ రౌడీ జనార్దన గ్లిమ్స్ చూస్తే మాత్రం ఇది సూట్ అయ్యే క్యారెక్టర్, ఈ జోన్లో విజయ్ న్యాచురల్గా ఆడతాడు అనే ఫీలింగ్ స్ట్రాంగ్గా వచ్చింది. రఫ్ లుక్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఇవన్నీ కలిస్తే ఇది కమ్బ్యాక్ మూవీ అవుతుందేమో అనిపిస్తోంది. డైరెక్టర్ రవికిరణ్ కోలా పేరు విన్నాక చాలామందికి ఒక డౌట్ వచ్చింది. రాజావారు రాణిగారు తీసిన డైరెక్టర్ ఇంత రామా సినిమా ఎలా తీస్తాడు? నిజంగా చెప్పాలంటే ఇదే ఈ సినిమాకి ప్లస్ కూడా మైనస్ కూడా. ఎమోషన్ సరిగ్గా వర్క్ అయితే ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ మాస్ కోసం మాస్ అని ఓవర్ చేస్తే రిస్క్ మాత్రం పక్కా. కీర్తి సురేష్ అంటే ఓన్లీ గ్లామర్ హీరోయిన్ కాదు, ఆమె పాత్రకు వెయిట్ ఉంటే సినిమాకి బలంగా నిలబడుతుంది. ఈ సినిమాలో కూడా హీరోకి సపోర్ట్ చేసే క్యారెక్టర్ మాత్రమే కాకుండా స్ట్రాంగ్ రోల్ ఉంటుందని టాక్ ఉంది. అది నిజమైతే సినిమాకి మంచి బ్యాలెన్స్ వస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా మాట్లాడుకున్నది ఇదే. గ్లిమ్స్లో ఉన్న బూత్ డైలాగ్స్, రా వైలెన్స్ కొంతమందికి ఇవి మాస్ ఫీల్ ఇచ్చాయి, కొంతమందికి మాత్రం బాగా ఇరిటేట్ చేశాయి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, కథ డిమాండ్ చేస్తే ఓకే, షాక్ వాల్యూ కోసం అయితే డేంజర్. ఈరోజు ఆడియన్స్ చాలా షార్ప్, ఫోర్స్ చేసిన మాస్ని వాళ్ళు వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఇది భారీ బడ్జెట్ సినిమా, డిసెంబర్ 2026 రిలీజ్ అంటే ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. హైప్ ఎక్కువైతే కంటెంట్ ఇంకా ఎక్కువ ఉండాలి, లేకపోతే హైప్ ఎక్కువ సినిమా సగం అనే టాక్ రావడం ఖాయం. రౌడీ జనార్దన విజయ్ దేవరకొండ కెరీర్లో ఒక డిసైడింగ్ మూవీ. ఇది హిట్ అయితే విజయ్ మళ్ళీ టాప్ ఫామ్లోకి వస్తాడు, మిస్ అయితే మళ్ళీ అదే రౌడీ క్యారెక్టర్ అనే స్టాంప్ పడుతుంది. కానీ ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ చూసి ఒక్క మాట మాత్రం చెప్పొచ్చు, ఈ సినిమా మీద చర్చ మాత్రం ఆగదు. మీ ఒపీనియన్ ఏంటి? రౌడీ జనార్దన హిట్ అవుతుందా లేక ఓవర్ హైప్ అవుతుందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ ఒపీనియన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.